ఈరోజు సాక్షి పత్రికలో ఒక సంచలనమైన కథనం కనిపించింది. అంటే ఆ కథనం వద్దే అంటే కంటెంట్ ఏంటి అంటే, 1 కోటి రూపాయలు కూడా మూలధనం లేని కంపెనీకి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ 150 ఎకరాల భూమి అతి తక్కువ ధరకి ఇవ్వబోతోంది అని. అయితే 1 కోటి రూపాయల మూలధనం కూడా లేని కంపెనీ 22,976 కోట్ల పెట్టుబడితో ముందుకు వచ్చారట. అందుకని వాళ్ళకు 150 ఎకరాలు ఎకరా 10 లక్షల చొప్పున ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అన్నది ఈ వార్త. యథావిధిగా సాక్షి పత్రిక రాసిన కథనాన్ని కనుక మనం చూస్తే, రాష్ట్రంలో మరో ఊర్సా తరహా పెట్టుబడికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపనుందా? సొంత కార్యాలయం కూడా లేని ఊర్సా లాంటి కంపెనీకి విశాఖలో వేల కోట్ల రూపాయల విలువైన భూమి కట్టబెట్టడానికి ప్రయత్నించిన కూటమి సర్కార్ ఇప్పుడు అదే తరహాలో ఇండిచిప్ సెమీకండక్టర్స్ అనే అతి తక్కువ మూలధనం కలిగిన కంపెనీ భారీ పెట్టుబడి ప్రతిపాదనకు ఆమోదం తెలపడానికి సిద్ధమైందా? కేవలం 1 కోటి రూపాయల మూలధనం కలిగిన ఇండిచిప్ సెమీకండక్టర్స్ రాష్ట్రంలోని ఓర్వకల్లులో ఏకంగా 22,976 కోట్ల భారీ పెట్టుబడితో సెమీకండక్టర్ల తయారీ యూనిట్ పెట్టడానికి ముందుకొచ్చింది. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధ్యక్షతన సమావేశమైన పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ ఆమోదం తెలపడమే కాకుండా అనేక రాయితీలను ప్రకటించిందట. ఎకరా భూమి కేవలం 10 లక్షల చొప్పున 150 ఎకరాలు కట్టబెట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ ప్రతిపాదనకు శుక్రవారం ముఖ్యమంత్రి అధ్యక్షతన సమావేశమయ్యే రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలపనుంది అట. తర్వాత 10వ తేదీన జరగబోయే మంత్రివర్గ సమావేశం కూడా దీనికి ఆమోదం వేయనుంది అట. జపాన్కు చెందిన ఇడో మైక్రో టెక్నాలజీతో కలిపి ఈ యూనిట్ను ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వంతో ఇండిచిప్ ఒప్పందం చేసుకుందట. సెమీ కండక్టర్స్ తయారీ రంగంలో ఉన్న ఇతి మైక్రో కంపెనీ పలు దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్న ఆర్థికంగా భారీ కంపెనీ ఏమీ కాదట. షెంజనో స్టాక్ మార్కెట్లో ఇకో మైక్రో టెక్నాలజీస్ నమోదైందట. ఇప్పుడు ఆ కంపెనీ మార్కెట్ క్యాపిటలే మన భారతీయ కరెన్సీలో కేవలం 249 కోట్లని జపాన్కు చెందిన ENEMBI.com ఫైలింగ్స్లో పరిశీలిస్తే అర్థమవుతుందట. కేవలం 1 కోటి రూపాయలతో ఏర్పాటైన ఇండిచిప్ కేవలం 249 కోట్ల మార్కెట్ క్యాప్ కలిగిన ఇతో మైక్రో టెక్నాలజీస్తో కలిపి ఏకంగా 22,976 కోట్ల విలువైన పెట్టుబడులను ఎలా సమకూర్చుకుంటుందని అధికారులు అనుమానిస్తున్నారట. ఇటువంటి కంపెనీకి 100 కోట్ల విలువైన భూమిని ఎలా కేటాయిస్తారన్న అంశంపై చర్చ జరుగుతోందట. అందులోనూ కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి అవుతున్న ఓర్వకల్ పారిశ్రామికవాడ ప్రాంతంలో ఈ భూములను ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారట. అయితే ఆశ్చర్యకరమైన అడుగులు అంటూ ఇందులోనే మరో సబ్ హెడింగ్ పెట్టి, ఇండిచిప్ ఒప్పందం పూర్తిగా పరిశీలిస్తే పలు ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయట. 2024 డిసెంబర్ నెలలో కొంతమంది వ్యక్తులు కూటమి సర్కార్లో కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తితో సమావేశమయ్యారట. ఎవరో మరో వ్యక్తి. తర్వాత జనవరి 2024 డిసెంబర్లో సమావేశమయ్యారట. జనవరి 2, 2025న నోయిడా కేంద్రంగా ఇండిచిప్ సెమీ కండక్టర్స్ పేరిట ఒక కంపెనీ ఏర్పాటు చేశారట. ఒరిని పాసుగుల 2025 జనవరి 2న ఏర్పాటు చేశారు ఈ కంపెనీ. అది మొన్ననే సంవత్సరంగానే కాలే, బర్త్డే అంటే మొదటి బర్త్డే కూడా కాలే. కేవలం 1 కోటి రూపాయల మూలధనంతో కాన్పూర్ ROCలో ఈ కంపెనీ నమోదైనట్టు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రికార్డులు వెల్లడిస్తున్నాయట. ఇలా ఏర్పాటైన 10 రోజుల్లోనే అంటే ఈ ఏడాది జనవరి 12న మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ సమక్షంలో రాష్ట్రంలో 14,000 కోట్ల విలువైన పెట్టుబడులు పెడుతున్నట్లు కంపెనీ ఒప్పందం కుదుర్చుకుందంట. అంటే కంపెనీ ఏర్పాటైన 10 రోజుల్లోనేనా? ఇది జరిగిన 10 నెలలకే ఇప్పుడు ఈ ప్రతిపాదనను దాదాపు 9,000 కోట్లు పెంచేసి ఏకంగా 22,976 కోట్లకు చేర్చడం గమనార్హమట. నోయిడా కేంద్రంగా ఏర్పాటైన ఇండిషిప్లో పీయూష్ బిచోరియా, వెబ్రాంగు, సందీప్ గర్గ్ డైరెక్టర్లుగా కీలక అధికారిగా రాజీ వ్యవహరిస్తున్నారట. సో మొత్తం ఇదంతా కూడా
అంటే వీళ్ళకి ఇందులో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా సెమీ కండక్టర్స్ తయారీ రంగంలో అనుభవం లేని వాళ్ళు అని. ఏంది ఒక కంపెనీ పెట్టిన 10 రోజులకే ఏకంగా మంత్రి లోకేష్ గారి ఆధ్వర్యంలో 14,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకున్నారా? అదే నా పాయింట్, అంతే కదా. వాళ్ళ సమక్షంలోనే 14,000 కోట్ల పెట్టుబడులట, మళ్ళీ 10 నెలలు తిరిగేసరికి ఇంకో 9,000 కోట్లు పెంచిందట. ఇద్దరు భాగస్వాములు పెడుతున్నట్టు, ఒకరి పెట్టుబడి ఒకరి మూలధనం ఏమో ₹1,00,00,000, ఇంకొకరు మొత్తము మార్కెట్ క్యాపే 249 కోట్లట. వీళ్ళు 23,000 కోట్లు రౌండ్ ఫిగర్ పెట్టుబడులు పెడతారట. 150 ఎకరాల భూమి ఓరవకల్లులో 10 లక్షల ఎకరాకు చొప్పున ఇస్తూ ఉన్నారట. ఏమో ఇప్పుడు ప్రభుత్వం ఏమైనా దీని మీద చాలా కన్స్ట్రక్టివ్గా స్పందిస్తే జనానికి క్లారిటీ వస్తుంది, ఎందుకు ఏం జరుగుతుంది ఈ కథనం చుట్టూ వాళ్ళ అభిప్రాయం. అలా కన్స్ట్రక్టివ్గా స్పందిస్తారా తెలియదు, చూడాలి.